ఈ ఇన్సిడెంట్ జరగటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కావాలని ఈరోజు టెర్రరిస్టులు టూరిస్టుల మీద దాడి చేయటం, విచక్షణారహితంగా కాల్పులు జరపటం. నిజంగా ఆ బాడీని చూసాము. ముఖము, చెస్ట్ మీద విచక్షణారహితంగా కాల్చడం జరిగింది. ఆ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ మిసెస్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ బాడీని చూసినప్పుడు వాళ్ళ నిజంగా ఆ, తట్టుకోలేకపోతున్నారు. మాకే ఆ విధంగా ఉంది. దాదాపు 27 మందిని ఆ విధంగా ఉగ్రవాదులు కాల్చి చంపటం బాధాకరమైన విషయం. ఇటువంటివి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత తప్పకుండా భారతదేశ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మోదీ గారు కూడా చర్యలు తీసుకుని అటువంటి టెర్రరిస్టుని మన దేశంలో లేకుండా పారదోలాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, అందరం కూడా అండగా నిలబడాలి. ఇటువంటి కష్టకాలంలో ఈరోజు కావలి వ్యక్తిగా మధుసూదన్ రావు గతంలో అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు మన దేశానికి వచ్చి చెయ్యి అని చెప్పి ఇక్కడికి పిలిపించుకుని బెంగళూరులో అతను రావటం, స్థిరపడటం, అనుకోని పరిస్థితులు ఈ విధంగా మానేయటం చూస్తుంటే నిజంగా విధి ఘాత ఎట్టుంటుందో అర్థమవుతా ఉంది. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, అందరూ కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అండగా ఉండాలి. ప్రభుత్వ లాంఛనాలు కూడా ప్రతి ఒక్క కూడా అన్నీ అమలు చేయాలి. వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి అందజేయాలి. గతంలో కూడా కేసీఆర్ తెలంగాణలో ఒక అతను ఇదే విధంగా మరణిస్తే టెర్రరిస్ట్ దాడిలో ఆ రోజు 4 కోట్లు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆదుకోవాలని నేను మనసాగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇద్దరు మన తెలుగు వారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఇక్కడ ఒక ఇద్దరిని కూడా ఆదుకోవాలని, మధుసూదన్ రావు కుటుంబానికి ఇప్పుడు అండగానే ఇవ్వాలని అటు ప్రభుత్వం అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతాపం తెలియజేస్తున్నాడు. తప్పకుండా వారి చేత కూడా వీరైతే మాట్లాడించి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేసినప్పుడు మేము కూడా ప్రయత్నిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్? నిన్నంతా నిన్న ట్రై చేశారు. కొన్ని కారణాలుగా అది ఏదో పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా దానికోసం ప్రయత్నించారు. తొందరగా నాకు ఇంకొక 1 or 2 hours కూడా మెసేజ్ తెలుస్తుంది ఏందనేది తెలియజేస్తాం. కాబట్టి ఏదేమైనా ఇటువంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరం కూడా అండగా ఉండాలి. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. ఒకటి వాళ్ళ కుటుంబానికి ఒకే కొడుకు, అదేవిధంగా వాళ్ళ చాలా సౌమ్యుడు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ మామయ్య, చిన్నాయన, పెద్ద ఆ కుటుంబాన్ని మొత్తం ఇతనే దగ్గరుండి ఆర్థిక పరంగా చూసుకునేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం, అదేవిధంగా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. బీటెక్ అమ్మాయి చేసింది, ఇంటర్మీడియట్. ఆ కుటుంబానికి ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తే బాగుంటుంది? అదే ఇందాక నేను చెప్పింది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం లాంఛనంగా ఏ విధంగా ఆదుకోవాలో అదన్నీ కూడా ఆర్థిక పరంగా ఆదుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబాలు ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, నేను అందుకే ఉదాహరణ కూడా చెప్పాను, కేసీఆర్ గతంలో 4 crores ఇవ్వడం జరిగింది ఆ విధంగా మరణించిన వ్యక్తికి. కాబట్టి ఈరోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పకుండా, చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే నమ్మకం ఉంది. తప్పకుండా చేయాలని కూడా మేము కోరుతాం. చంద్రబాబు నాయుడే కాదు, అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండి తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకోవాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎక్స్ఎమ్మెల్యే కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ లాంఛన ప్రకారంగా జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఆర్డీఓ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్, ఈ ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఈ అంత్యక్రియలు జరుగుతాయి, ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు మనము కుటుంబ సభ్యుల వాళ్ళని మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాలండి. వాళ్ళకి ఎలా అనుగుణంగా ఉంటే ఆ టైంకి మనము చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఏ టైంకి అనుకుంటున్నారని తెలుసుకొని, ఆ టైంకి మనం ఎక్కడ చేయాలనుకుంటున్నారని వాళ్ళని తెలుసుకొని దాని ప్రకారంగా చేస్తే బాగుంటుందని ఇప్పుడు మాట్లాడడానికి చూస్తున్నాం. ఇంతవరకు ఏమో డిసైడ్ చేశారు? 3 గంటలకి ప్రభుత్వ లాంఛనాలతో చేస్తారంటున్నారు. ఇది అంటే 3 గంటలకి ఇప్పుడు అదే వాళ్ళకి ఒకవేళ సమ్మతమైతే, ఎవరికి మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఓకే అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ముఖ్యంగా దృష్టిలో వాళ్ళని ఎక్కువ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత, అంటే వాళ్ళకి అనుగుణమైన టైం తీసుకున్న తర్వాత దాని ప్రకారం ప్లాన్ చేయడానికి చూస్తున్నాం.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఆర్డీఓ గారు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏ టైంలో అంత్యక్రియలు జరపాలని అని నిర్ణయించుకున్న తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా 10 గంటలకు ఇక్కడికి హాజరయ్యే అవకాశాలు ఉండే. ఆయన హైదరాబాద్లో ఉండడం వల్ల ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉండే. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా రావడం జరిగింది. సుమారు ఒక 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నేతలు, అదేవిధంగా కావలి ప్రజలు మొత్తం తండోపతండాలకి ఇక్కడికి వచ్చి ఆ భౌతికాయాన్ని సందర్శించుకుని వెళ్తున్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ ప్రస్తుతం కావలి వాళ్ళ ఇంటి దగ్గరికి భౌతికాయాన్ని తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటికి ఇప్పటికే వాళ్ళ ఇంటి వద్ద పెద్ద ఎత్తున జనాలు భౌతికాయాన్ని చూసేందుకు ఇక్కడికి హాజరైన ఇది చూస్తున్నాము. అయితే అతను ఎంతో మంచివాడు, ఎంతో సౌమ్యుడు, వాళ్ళ కుటుంబానికి అతను ఒక్కడే అని కూడా ఇక్కడ పక్కింటి వాళ్ళు కానీ ఈ కావలి వాసులు మొత్తం బాధతో ఇది చేస్తున్నారు. అదే ఈ పాటికే ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ మొత్తం ఇక్కడికే వచ్చి మొత్తం సమీక్షిస్తున్నారు. 3 గంటలకు అంత్యక్రియలు ఉండవచ్చని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పాటికి వాళ్ళ బంధువులు, అదేవిధంగా అతని స్నేహితులు, మిత్రులు మొత్తం వాళ్ళ ఇంటి వద్దకు చేరుకున్న సందర్భం. ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళతో కూడా రిటైర్డ్ ఇంజనీర్ అంకయ్య గారు ఉన్నారు, మధుసూదన్ బంధువులు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే హలో, మధు గారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి? ఆయన మధుకి తిరుపాలయ పద్మమ్మ అనే దంపతులకి ఏకైక మన మగపిల్లడు, తర్వాత 2 చెల్లెళ్ళు. కావలిలోనే అంతా చదువుకుంటూ కావలి నుంచి అంతా స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూరుకి వెళ్ళాడు. బెంగళూరు నుంచి కూడా అమెరికాకి ఆహ్వానం వచ్చిన తర్వాత అమెరికాలో కూడా కొంతకాలం నివసించి తల్లిదండ్రులు వృద్ధాప్యం అయిన దానివల్ల ఆయన మళ్ళీ తిరిగి 10 ఏళ్ళు అమెరికాలో ఉండి కూడా వచ్చాడు. ఆయనకి ఒక మగపిల్లాడు, ఒక ఆడ అమ్మాయి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ బెంగళూరులో కూడా కొంత స్థిమితంగా ఉండి ఇక్కడ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఆయన సౌమ్యవాది. ఆయన చిరునవ్వుతో ఎప్పుడు అందరిని పలకరిస్తూ సంతోషమైన జీవితం గడపాల్సిన సమయంలో ఏదో పిల్లల్ని అడ్మిషన్స్ చేసేసి ఒక టూర్ మాదిరిగా కాశ్మీర్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ ముందు పోయినటువంటి 10 మంది కూడా వెళ్ళిపోయారు. వీళ్ళ టైం బాగలేక ఈయన వచ్చిన తర్వాత అందరినీ వెళ్ళిపోతా ఉంటే కూడా కొందరు వెళ్ళిపోయారు వీళ్ళని చూసి. కానీ ఈయన మితవాది కాబట్టి వాళ్ళు పడుకోమన్నారు అందరినీ. అందరినీ పడుకోబెట్టేశారు, బళ్ళు పడుకోబెట్టేసి. తల్లిదండ్రులు, అమ్మాయి కూడా పక్కనే ఉంది, పిల్లలు కూడా పక్కనే ఉన్నారు. ఈయన వాళ్ళు చెప్పిన మాటను గౌరవించి, ఉగ్రవాదులు అని అనుకోకుండా గౌరవించి పండుకున్నారు. పండుకున్న తర్వాత వీళ్ళే మన జవాన్లే అనుకున్నారు. మన జవాన్లే అనుకొని